రైట్. గోపి గారు మీరేమంటారు? చివరికి అల్లు అర్జున్ గారిని కూడా రాజకీయాల్లోకి వచ్చేలాగా వీళ్ళు వేధించేటట్టున్నారా? ఏ బీజేపీలోనో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే ఈ గొడవ ఉండదనే ఫీలింగ్కి తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారంటారా అక్కడ అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళు కానీ? అల్లు అర్జున్ అనేవాడు నంద్యాల వెళ్ళినప్పుడే టార్గెట్ అయిపోయాడండి, అందులో అనుమానం ఏమి లేదు. సో అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో మాట చెప్పాలి. ఈ సందర్భంలో గోపి గారు మీకు గుర్తుండే ఉంటుంది. ఉదాహరణకి మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు పోటీ చేశారు, అప్పట్లో గుర్తుంది కదా. అప్పుడు విజయశాంతి, చిరంజీవి గారు కూడా వెళ్ళారు. చిరంజీవి గారు కూడా వ్యక్తిగత హోదాలో వెళ్ళినట్టు గుర్తు. అట్లా కొంతమంది దగ్గరికి వెళ్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దీని మీద. అట్లాగే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో సినిమా వాళ్ళు చాలామంది వచ్చి ప్రచారం చేశారు. అంత మాత్రం చేత మొత్తం మరి వాళ్ళ మీద కక్ష కట్టి ఉండాలి కదా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ వైసీపీ అతను కలిశాడు, కేవలం కలిసినంత మాత్రాన్ని కక్ష కడితే అతనికి ఆ స్వేచ్ఛ ఉండదా? ఇదేమి ధర్మం కాదు కదా. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసే సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, అవును, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు కూడా చాలా ఎన్నికల్లో తెలుగుదేశం కోసం ప్రచారం చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దాన్ని ఏం తప్పు పట్టలేదు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సపోర్ట్ చేశాడు కాబట్టి మీడియా కానీ లేకపోతే పాలిటిక్స్ రాజకీయ పార్టీలు కానీ మంత్రులు కానీ టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. నాకు తెలిసి అల్లు అర్జున్ జడిసిపోతాడు, భయపడిపోతాడు అని నేనేం అనుకోవట్లేదు. ఆయన ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మొన్న మాట్లాడినప్పుడు కూడా ఆయన మాటలో ధ్వనించింది ఏంటంటే, ఇలాంటి కేసులన్నీ కూడా ఏదైనా సరే నేను ఫేస్ చేయడానికి సిద్ధమే. అది ఒక స్నేహితుడి కోసం వెళ్ళాను, ఓ స్నేహితుడు అంతే. అది రాజకీయ పార్టీ, ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం అయ్యి చేసిన ప్రచారం కాదు. అసలు ఆయన ప్రచారం కూడా చేయలేదు, జస్ట్ ఆ ఇంటికి వెళ్ళి వచ్చాడు అంతే. ఇప్పుడు తర్వాత సరే అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో రేజ్ చేశారు. మళ్ళీ దాని మీద పోలీసులు 10,000 వీడియోలు చూడటం అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడో చోట దొరకపోతాడనే తాపత్రయమే కదా. ఖచ్చితంగా, అంటే ఎక్కడో చోట ఇరికించాలి అల్లు అర్జున్ అనే ప్రయత్నాలే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. రాజకీయాలు ఎలా ఉంటాయి? ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ లో దాని రిఫ్లెక్షన్ తెలంగాణలో. తెలంగాణ కొంత డిఫరెంట్ గా ఉంటూ వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత కూడా ఒక ఏడాది పాటు ఇంత ఘోరంగా లేదు. మరి ఇప్పుడేంటో సడన్ గా ఏమైందో మరి ఇట్లా ఆయన రేవంత్ గారికి నిజంగానే చంద్రబాబు గారు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా అంటే మనకేం ఆధారాలు ఉండవు కానీ బట్ ఆ స్టైల్ కి వెళ్తున్నాడు అనేది అనిపిస్తా ఉంది. గురువు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి శిష్యుడు అక్కడ తెలంగాణలో చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాడు. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నానని అనౌన్స్ చేశాడు ఆయన. మరి అవి ఎంతవరకు ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటాడు? దానికి సినీ పరిశ్రమ అంతా కూడా ఒక అల్లు అర్జున్ సినిమాలే కాదు, చాలా మంది సినిమాలు రాబోతున్నాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే సినిమా వాళ్ళు మీకు వీడియో చూపించా కదా, పర్వతం దేనికి తల వంచదని చెప్పి ఇప్పుడు వెళ్ళి తల వంచుతానని చెబుతున్నాడు కదా, రోడ్ వేయడానికి కూడా డబ్బులు లేవని చెబుతున్నాడు కదా ఆయన. అదే అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కొన్ని వేల కోట్లు ఉంటాయి. వాళ్ళు ఏ రోడ్డు కావాలంటే గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుంటుంది. మరి దానికి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను మోకాళ్ళు ఉంచాలి దళించాలి అంటే మరి ఆయన ఎందుకు అంత ప్రకటన చేశాడో అర్థం కావడం లేదు. కానీ సినిమా అల్లు అర్జున్ అరెస్టు మీద, అల్లు అర్జున్ కేసుల మీద ఆయన ఒక సినిమా నటుడు అయ్యుండి మరి ఆయన ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది అది రాజకీయమే. అది తెలుగుదేశం రాజకీయానికి లేకపోతే ఆయన లొంగిపోయాడా ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. రేపు ఆయన సినిమాలు నిర్మాణంలో ఉన్న ఆయన సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు బెనిఫిట్ షోలు వేస్తారా? ఆంధ్రాలో బెనిఫిట్ షోలు వేస్తారా? తెలంగాణలో బెనిఫిట్ షోలు వేస్తారా? ఆయనే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ అనుమతి ఏమి లేకుండానే మొత్తం బెనిఫిట్ షోలు వేసుకుంటారా లేదా అనేది చూడాలి మనం. అది చూస్తే గానీ దాన్ని ప్రభుత్వానికి ఏం సంబంధం, నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటానని చెప్తే బాగానే ఉంటుంది అన్నాడు కదా చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పాలి. జగన్ ఎవరు అట్లా అన్నారు కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని అడగాలి కదా. అడిగితే అప్పుడు ధైర్యం ఉన్నట్లు లెక్క. రైట్.